హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? ఇంకా ఈరోజు నేను చూపించే రెసిపీ కరివేపాకు కారం పొడి. ఈ కరివేపాకు కారం పొడి అనేది మనం రోజు తినే ఆహారంలో చేర్చుకోవడం వలన చాలా మంచిదండి. ఈ కరివేపాకు కారం పొడి ఇడ్లీలో కానీ, దోశలో కానీ, లేదంటే రైస్లో కానీ నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. దీంట్లో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. వీటిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. ఈ కరివేపాకు కారం పొడి చేసుకోవటానికి ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత అందులో 3 టేబుల్ స్పూన్స్ మినపప్పు వేసుకోవాలండి. ఇవి కొంచెం వేగిన తర్వాత 2 టేబుల్ స్పూన్ శనగపప్పు కూడా వేసుకోవాలి. వీటిని మీడియం ఫ్లేమ్లో మాత్రమే వేగించుకోవాలండి. అలా కలుపుతూ వేగించుకోవాలి. ఇవి సగం ఫ్రై అయిన తర్వాత దీంట్లో 3 టేబుల్ స్పూన్స్ వరకు ధనియాలు అయితే వేసుకోవాలి. వీటిని కూడా కలుపుతూ మీడియం ఫ్లేమ్లోనే వేగించుకోవాలండి. ఇవి వేగిన తరువాత ఇందులో మనము కారంకి తగినట్లుగా ఎండుమిర్చి వేసుకోవాలి. ఇక్కడ నేనైతే 20 మిర్చి వరకు వేసుకున్నానండి. కొంతమంది ఎక్కువగా తింటారు, కొంతమంది తక్కువగా తింటారు కాబట్టి మీరు తినే బట్టి ఎండుమిర్చి అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని 2-3 నిమిషాల పాటు వేగించుకోవాలండి. ఇవి మంచి కారంగా ఉన్న ఎండుమిర్చి అయితే బాగుంటుంది. నేను చెప్పినట్లు కరెక్ట్ మెజర్మెంట్స్తో చేయండి, పర్ఫెక్ట్గా వస్తుంది. ఇంకా ఇక్కడ నేనైతే 50 గ్రామ్స్ వరకు కరివేపాకు అయితే నీడలో మంచిగా కడిగేసి ఆరబెట్టాను. ఈ కరివేపాకును కూడా మనం వేసి వేగించుకోవాలండి. వీటిని లో ఫ్లేమ్లో మాత్రమే వేగించుకోవాలి. కరివేపాకు మరీ ఎక్కువగా వేపుకోకూడదు. ఎక్కువగా వేపుకుంటే దానిలో ఉన్న ఫ్లేవర్ అయితే పోతుంది. కారం పొడి ఫ్లేవర్ అనేది ఉండదండి. ఇంకా ఈ కరివేపాకు కూడా వేగిపోయిన తరువాత దీంట్లో మనం 1 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని దింపేసుకోవాలండి. ఇది చల్లారాక మిక్సీ జార్లో వేసుకోవాలి. వీటినైతే మనం పూర్తిగా చల్లార్చుకోవాలండి. ఇది చల్లారిన తర్వాత మాత్రమే మనము మిక్సీ జార్లో అయితే వేసుకోవాలి. ఇంకా ఇదైతే పూర్తిగా చల్లారిపోయిందండి. ఇప్పుడు వీటిని మనం మిక్సీ జార్లో వేసుకోవాలి. నెమ్మదిగా కొంచెం కొంచెం వేసుకోవాలి. ఇలా పైన చూపించిన విధంగా అంతా వేసేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత మనం చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే అందులో వేసుకోవాలి. పిక్కలు లేకుండా చింతపండు వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత దీంట్లో 1/2 టీ స్పూన్ వరకు పసుపు కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత టేస్ట్కి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. మరీ ఎక్కువగా సాల్ట్ వేసుకోకండి. ఇలా వేసుకున్న తర్వాత వీటిని గ్రైండ్ చేసి మెత్తని పొడిలాగా చేసుకోవాలి. చూసారా, మనకి ఎంతో టేస్టీగా ఉండే కరివేపాకు కారం పొడి అయితే రెడీ అయిపోయిందండి. చూడండి, పొడి పొడిలాడుతూ చాలా మంచిగా టేస్టీగా ఉంటుంది. ఇదే ప్రాసెస్లో చేయండి, చాలా బాగా వస్తుంది, మంచి టేస్టీగా ఉంటుంది. ఈ కరివేపాకు కారం పొడి మనం రోజు తినే ఆహారంలో చేర్చుకోవడం వలన మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ఇంతేనండి, కరివేపాకు కారం పొడి రెడీ అయిపోయింది. ఇది చల్లారిన తర్వాత మనం గ్లాస్ జార్లో స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఇంకా రైస్ పెట్టుకొని అందులో 2 స్పూన్లు కరివేపాకు పొడి వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకొని తినడం వలన మంచి హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయండి. అలాగే ఈ కారం పొడి అనేది మనకి ఇడ్లీలో కానీ, దోశలో కానీ చాలా బాగుంటుందండి. మరి మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.